నడిగడ్డ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేలా చొరవ తీసుకోవాలని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి నారాయణపూర్ డ్యాం నుంచి 5 టీఎంసీలు జూరాలకు వదలాలని డిమాండ్ చేస్తూ ఆయన జలదీక్ష చేపట్టారు. కాంగ్రెస్ పాలనతో పాటే కరువు కూడా వస్తుందంటున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నడిగడ్డ రైతుల కోసం జలదీక్ష చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అన్న, జలదీక్ష ఉద్దేశం ఏంది, అసలు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఈ జలదీక్ష కారణం ఏమంటే ఈరోజు మా కృష్ణానది జీవనది మళ్ళీ కాంగ్రెస్ పుణ్యమాని తెచ్చిపెట్టిన కరువుని ఈరోజు కాంగ్రెస్ పుణ్యమాని కృష్ణానది ఒక ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పరిపాలించిన రాష్ట్రంలో దుర్భిక్షం అనేది కరువు కాటకాలకి నిలయంగా మారుతుంది. 10 సంవత్సరాలు ఏ రైతు కూడా కళ్ళలో ఆనందమే చూసినాం తప్ప కళ్ళలో నీళ్లు చూడలేదు. మొట్టమొదటిసారిగా మళ్ళీ ఈరోజు రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టే పరిస్థితికి వచ్చింది. దీనికి కారణం తెచ్చిపెట్టిన కరువు కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రభుత్వం మీదే కర్ణాటకలో ఉంది. మళ్ళీ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది, సాగునీటి సమస్య సరే మళ్ళీ ఈరోజు 0.3 టీఎంసీ మాత్రమే కృష్ణానదిలో ఉన్నాయి. 15 రోజులకు మాత్రమే మళ్ళీ నీటి సమస్య, నీళ్ళు అనేది మన తాగునీళ్ళు అనేది గద్వాల అలంపూర్ తాలూకాలకు వస్తుంది. మళ్ళీ జోగులాంబ జిల్లాకు సరిపోయేదని నీళ్లు 0.3 టీఎంసీ మాత్రమే ఉంది. అదేవిధంగా మక్తలు మాబునారి వల్ల కూడా తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చబోతుంది. మళ్ళీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కనీసం జ్ఞానం కూడా లేని దుస్థితి ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా టీఆర్ఎస్ నాయకుల మీద అభియోగం మోయిపోయే పరిస్థితిలో ఉంది తప్ప ప్రజల పరిస్థితి గురించి ఏనాడు కూడా ఆలోచన చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వచ్చినా కరువుతోనే వస్తుంది. అది మళ్ళీ కరువులకి నిలయం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మన టీఆర్ఎస్ పార్టీ ద్వారా మళ్ళీ మీరన్నా మేలుకునాలి. మా కృష్ణానదికి 5 టీఎంసీలు ఈరోజు మన నారాయణపూర్ డ్యాంలో 21 టీఎంసీ ఉంది. 30 టీఎంసీలు కానీ 21 టీఎంసీ ఉంది. మళ్ళీ మాకు ఒక 5 టీఎంసీలు ఇక్కడ ఈ ప్రాంతానికి నీళ్ళు ఇడిస్తే కనీసం 3 టీఎంసీల ద్వారా మళ్ళీ గద్వాల జూరాల ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచడం ఉంటుంది. ఆ నిల్వ ద్వారా తాగునీటి సమస్య అనేది కొంతవరకు తీరుతుంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికన్నా కన్ను తెరవాలి. మళ్ళీ ఈరోజు నిద్రపోతున్న ప్రభుత్వానికి మేలు కొల్పాలనే ఒక నిర్ణయంతోన ఈ జలదీక్ష కార్యక్రమం చేసినాం. ఈ జలదీక్ష కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఒక చైతన్యవంతులు కావాలి. మళ్ళీ ఈ 100 రోజుల్లో వాళ్ళు చేసిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. మళ్ళీ మీరు ఎమ్మడే 2 లక్షల రుణం తీసుకుంటే 1 లక్ష రుణాన్ని వద్దు, 2 లక్షల రుణాన్ని మాఫీ చేస్తాం, మీరు 2 లక్షల రుణాన్ని తీసుకోండి ఆ బ్యాంకులపై అని జూరాల ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఏంది, అసలు ఈ పరిస్థితిని ప్రభుత్వం ఇక్కడ ఊహించిందా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా దృష్టి పెట్టిందా, అసలు ఏం జరుగుతుంది, ఎట్లా నీటి సమస్య ఉండబోతా ఉంది గద్వాల? ఈరోజు నీటి సమస్య తీవ్ర రూపం రాబోయే 15 రోజుల్లో రాబోతుంది. ఎందుకంటే 0.3 టీఎంసీ మాత్రమే ఈరోజు కృష్ణానదిలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలంటే భూగర్భ జలాలు ఈరోజు 700 ఫీట్లు వేసినా కూడా భూగర్భ జలాలు బయటికి రావడం లేదు. మళ్ళీ భూగర్భ జలాలతోన ప్రత్యామ్నాయం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దానికి మాత్రమే నేను ఈరోజు నారాయణపూర్ డ్యాంకి వెళ్ళి మీరు కనీసం 5 టీఎంసీ నీళ్లు విడుదల చేపిస్తే ఖచ్చితంగా ఈ తాగునీటి సమస్య అనేది కొంత మటుకు 2-3 నెలలు కంట్రోల్ అవుతుంది. లేకుంటే మళ్ళా గతంలో కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతం మళ్ళీ ఈరోజు వలసలు పోయే దుస్థితికి తీసుకురాబోతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ కర్ణాటక ద్వారా నీళ్ళు ఇడిపేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. తాగునీటికే ఇంత ఇబ్బంది ఉంటే జూరాల ప్రాజెక్టు కింద కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, అసలు సాగునీరు పరిస్థితి ఏంది, ఎన్ని వేల ఎకరాల పంటలు ఎండిపోవడం జరిగింది, అసలు రైతులు ఏమంటా ఉన్నారు గ్రామాలలో? ఈరోజు ఎక్కడ పోయినా రైతులు వేసుకున్న పంటలు ఈరోజు ఎండిపోయినాయి. మళ్ళీ ఈరోజు 1,40,000 ఎకరాలకి మొన్నటి వరకు మేము నీళ్ళు ఇచ్చినాం. మళ్ళీ ఈ కారులో నీళ్ళు ఇవ్వలేని దుస్థితి ఉంది. మళ్ళీ ఎక్కడున్న రిజర్వాయర్లు అడిగిడిపోయినాయి. రేలంపాడు రిజర్వాయర్ కానీ, గుడ్డందొడ్డి కానీ, అదేవిధంగా మన నాగర్దొడ్డి కానీ, అదేవిధంగా అన్ని జలాశయాలు ఎండిపోయినాయి. మళ్ళీ చిన్నోన్పల్లి, ముచ్చోన్పల్లి అన్ని గ్రామాల్లో కూడా రిజర్వాయర్ ఉన్న 10 టీఎంసీల రిజర్వాయర్లు ఈరోజు ఎటువంటి చుక్కలేని దుస్థితికి వచ్చినాయి. మళ్ళీ దీనికి కారణం మళ్ళీ మీరు సాగునీళ్ళు తేకపోవడం. మళ్ళీ ఇక్కడ రైతులు అందరూ కూడా
మళ్ళీ రైతులు వేసిన పంటలు ఎండిపోవడం వలన ఈరోజు రైతుల పరిస్థితి ఒక దయనీయమైన పరిస్థితి ఉంది. దయచేసి అర్థం చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు కనీసం ఎమ్మెల్యే 5 టీఎంసీ నీళ్లు రిలీజ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మళ్ళీ మీ పరిస్థితి గ్యాస్ సిలిండర్కి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు, ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ అందలేదు. మళ్ళీ ఏమన్నా ఉంటే ఎన్నికల కోడ్ అంటారు. మేము ఎన్నికల కోరికి 7,000 కోట్లు పెడితే మీరు ఆ 7,000 కోట్లు రైతు బంధువుకి ఇవ్వకుండా డైరెక్ట్గా మీ కాంట్రాక్టర్లకి పంచిపెట్టినారు. మళ్ళీ ఈరోజు రైతుకి రుణమాఫీ రాలేదు, ఏవి కూడా రాలేదు. రైతులకు కూడా వచ్చే ఇన్సూరెన్స్ కూడా వస్తుందో రాలేదు, ఒక భయమైన పరిస్థితిలో ఉన్నారు. రైతులకు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రైతులకు ఆదుకునే ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు, రైతుల బాధలు తెలిసిన నాయకుడు. ఈ 10 సంవత్సరాలు రైతులు ఎక్కడ కూడా బాధలు పడలేదు. మీరు గెలిచిన 110 రోజులనే మన నరకాన్ని చూపిస్తున్నారు. దయచేసి మీరు ప్రజల మీద మళ్ళీ ఒక చల్లని చూపు చూసి ఖచ్చితంగా మాకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. నడిగడ్డ ప్రజలకు తాగునీటి అవసరాల కోసము కాంగ్రెస్ ప్రభుత్వము కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి 5 టీఎంసీల నీటిని విడుదల చేయించేలాగా సీఎం రేవంత్ మాట్లాడాలని చెప్పి, అదేవిధంగా ఇప్పటికే జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టులో చాలా వరకు పంటలు ఎండిపోయాయని, కనీసం తాగునీటి అవసరాల కోసమైనా నీటిని విడుదల చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్ చేస్తూ జలదీక్షను నిర్వహిస్తూ ఉన్నారు. ఈ జలదీక్షకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా ముఖ్య అతిథిగా హాజరై సంఘీభావం తెలపనున్నారు. నడిగడ్డ ప్రజల తాగునీటి అవసరాల కోసం ఈ యొక్క జలదీక్షను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు. ఈ జలదీక్షతోనైనా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక వచ్చి నడిగడ్డ ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియోస్ వెంకటతో నరేష్, టీ న్యూస్, జోగులాంబ, గద్వాల జిల్లా.